హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో పూణే హైవే హిందీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం భయ్య. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. హిందీ లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది, తెలుగు డబ్బింగ్ అయితే లేదు. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 40 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఉంటారన్నమాట. ఒకళ్ళేమో డ్రంక్, ఇంకొకరు బ్రోకెన్ అండ్ ఇంకొకరేమో స్కాటర్డ్ భయ్య. ముగ్గురు కూడా అనుకోని విధంగా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగి ఒక మర్డర్ ఇన్సిడెంట్లో అయితే ఇరుక్కోవడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే బిలో యావరేజ్ భయ్య. మరీ అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు నాకు. బట్ కాన్సెప్ట్ మాత్రం సూపర్ కాన్సెప్ట్ అని చెప్తా. ఎగ్జిక్యూషన్ దెబ్బ అయిపోయింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఎంటైర్ మూవీ మొత్తం కూడా వన్ నైట్లో జరుగుతుంది అనమాట. ఇలాంటి మూవీస్ అయితే నాకు భలే ఇంట్రెస్ట్ భయ్య. వన్ నైట్లో జరిగేవి చాలా రేసీగా ఉండాలి. తీసుకున్న థీమ్ వైజ్ అయితే నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆ సెటప్ కానీ ఆ గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ కానీ బాగానే యూస్ చేసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగా వర్కౌట్ అయింది భయ్య. చాలా ఇంటెన్స్ ఉంటుంది అండ్ ఆ టెన్షన్ అయితే క్యారీ చేస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. అండ్ రన్ టైం కూడా హెవీ గేమ్ పెట్టుకోలేదు. ఒక వన్ నైట్ మూవీకి కావాల్సిన ఎంత రన్ టైం కావాలో అంతా పెట్టుకున్నారు. చాలా క్రిస్పీ షార్ట్గా ఉంటుంది, అది కూడా బాగానే అనిపించింది. అన్వాంటెడ్ డ్రాగ్ ఎలిమెంట్స్ అయితే ఏమీ లేవు. మిక్స్ ఆఫ్ మిస్టరీ ఉంటుంది, అలాగే డార్క్ కామెడీ కూడా ఉంటుంది. రెండింటిని కూడా యూనిక్ టోన్ లో బ్యాలెన్స్ చేద్దామని అయితే ట్రై చేశారు. అది కూడా బాగానే అనిపించింది. పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి అండ్ సినిమాటిక్ నైట్ విజువల్స్ కూడా బాగానే అనిపించాయి భయ్య. వీటి పరంగా అయితే నాకు బాగానే అనిపించింది. బట్ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సమ్ ప్లాట్ పాయింట్స్ అయితే మరీ రష్ చేస్తున్నారన్న ఫీల్ అయితే వచ్చింది భయ్య. అంటే ఫుల్లీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వరు వాటికి. అక్కడ కొంచెం మిస్టేక్ అవుద్ది. అంటే చాలా లాజికల్ గ్యాప్స్ అయితే వదిలేస్తుంటారు. అవి కూడా మనకి కరెక్ట్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగున్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ డైలాగ్స్ అయితే వెరీ రాగా ఉంటాయి భయ్య. అందరికి సూట్ అయ్యే అవకాశం అయితే లేదు. డైలాగ్స్ పరంగా చాలా ఇబ్బంది పడతారు. అండ్ మూవీ అంతా కూడా ఏదో స్టేజ్ ప్లే సెట్ చేసినట్టు ఉంటుంది తప్ప స్క్రీన్ కి అడాప్టేషన్ అయితే అవ్వదు భయ్య. అంటే మీకు ఒక న్యాచురల్ ఫ్లో అంటూ ఉండదు మూవీలో. ఏదో మొత్తం అంతా సెటప్ లాగా ఆర్టిఫిషియల్ లాగా అనిపిస్తూ ఉంటుంది. మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏదన్నా ఉందంటే మూవీకి ఇదే. న్యాచురల్ ఫ్లో క్రియేట్ అవ్వదు అండ్ ఆ క్యారెక్టర్స్ కానీ ఆ సెటప్స్ కానీ మనం కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉండదు అనమాట మూవీ. అక్కడే బిగ్గెస్ట్ ప్రాబ్లం అనిపించింది నాకు. అండ్ కమర్షియల్ అప్పీల్ లాంటివి వాటి కోసం అయితే చూడొద్దు. ఈ మూవీలో అలాంటివి మీకు దొరకదు. మెయిన్ గా స్టోరీ పరంగా కానీ ఆ కాన్సెప్ట్ పరంగా కానీ తీసుకున్న విధానం బాగానే ఉన్నప్పటికీ కూడా ఈ ఎగ్జిక్యూషన్ ఇదంతా కూడా చాలా ఫెమిలియర్ గా అనిపించింది అండ్ ప్రిడిక్టబుల్ గా అనిపించింది భయ్య. అంత సర్ప్రైజెస్ కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ లేకపోవడం వల్ల నాకు మూవీ అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇలాంటి వాటిలో చెప్పాను కదా రేసీగా ఉండాలి, బట్ మూవీ అయితే రేసీగానే ఉంది. బట్ సర్ప్రైజెస్ ట్విస్ట్లు ఇలాంటివి ఏం వర్కౌట్ అవ్వకపోవడం వల్ల నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు మూవీ అన్నది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. చూద్దాం అనుకుంటే చూడండి, మీ ఇష్టం. నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.